విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశృతి జరిగింది. సిమెంటు గోడ కూలి భక్తులపై పడింది. ఈ ఘటనలో 7 మృతి చెందారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రస్తుతం మీరు ఏ హాస్పిటల్ దగ్గర, మార్చురీ దగ్గర ఉన్నారు? మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఇంకా ఎంతమంది గాయపడ్డారు? కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? విశాఖ కేజీహెచ్ దగ్గరికి అయితే ప్రస్తుతం మృతి చెందినటువంటి వాళ్ళ మృతదేహాలను అయితే తరలిస్తున్నటువంటిది అయితే ఉంది. ఆ సింహగిరి బస్ స్టాండ్ పక్క నుంచి వెళ్తున్నటువంటి భక్తులకు గోడ కూలిపోయినటువంటి నేపథ్యంలో దాదాపుగా 7 అయితే చనిపోయారు. 6 సంఘటనా స్థలంలో చనిపోయారు. ఒక వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మృతుల సంఖ్య 7కు చేరింది. ఇంకా 15 మంది వరకు కూడా గాయాల పాలైనట్లు తెలిసింది. సమీపంలో ఉన్నటువంటి వివిధ ఆసుపత్రులకైతే తరలించి మెరుగైన చికిత్స అందిస్తూ ఉన్నారు. సంఘటనా స్థలంలోనే అప్పటికే దర్శనం చేసుకుంటున్నటువంటి రాష్ట్ర హోంమంత్రి, అదేవిధంగా విశాఖ సిపి సంగపత్ర బాగ్జీ, కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మొత్తం అందరూ కూడా ఆ సంఘటనా స్థలానికి చేరుకుని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో మొత్తం అంతా కూడా ఆ రెస్క్యూ ఆపరేషన్ అయితే చేయిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అప్పటికే మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ కూడా సంఘటనా స్థలానికి ప్రస్తుతం అయితే చేరుకున్నారు. మృతి చెందినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు ఏవి కూడా ఇప్పటి వరకు తెలియలేదు. మణికట్ట ఈశ్వరరావు అని కొత్త ముఖ్యంగా అంబాజీపేటకి చెందినటువంటి ఒక వ్యక్తి మృతదేహం అయితే ఆధార్ కార్డుతో సహా ఇక్కడికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. చనిపోయినటువంటి వాళ్ళలో మహిళలు, పురుషులు 2 ఉన్నారు. అయితే 7 చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది మహా ప్రమాదం, మహా అపశృతిగానే చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా ఇదే విధమైనటువంటి చందనోత్సవానికి సంబంధించి అధికారులు చేసినటువంటి ఏర్పాట్లలో కొన్ని అపశృతులు జరుగుతూ ఉన్నాయి. పిల్లల విషయంలో కానీ, క్యూ లైన్ల విషయంలో కానీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అంటే మెరుగైన సౌకర్యాల కల్పన చేస్తామని ఇప్పటి వరకు చెప్పినటువంటి అధికార యంత్రాంగం కూడా డొల్లతనం బయటపడినటువంటి పరిస్థితి ఉంది. అంటే సిమెంట్ గోడ, ప్రహరీ గోడ లాగా కట్టిన తర్వాత కూడా అంటే ముఖ్యంగా చిన్నపాటి వర్షాలకే ఇంత భారీ స్థాయిలో గోడ కూలిపోయిందంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అక్కడ పనుల నాణ్యత ఏ స్థాయిలో జరిగిందనేది. క్యూ లైన్ లో వెళ్తున్నారు. ఎందుకంటే సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి నిజరూప దర్శనంకి అనేక ప్రాంతాల నుంచి భక్తులు తెల్లవారుజాముకే అది దర్శనం ప్రారంభం అవుతుంది. కాబట్టి ఇంచుమించుగా 12 గంటల సమయం నుంచే క్యూ లైన్ లోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. క్యూ లైన్ లో ఉన్నటువంటి సమయంలోనే జోరు వర్షం, గాలివాన కురిసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మట్టి పిల్లలు నానిపోవడం, ఒక్కసారిగా గోడ కూలిపోయడంతో 7 అయితే చనిపోయారు. ఇంకా 15 మంది వరకు క్షతగాత్రులు ఉన్నట్లుగా తెలుస్తుంది. అప్పటికే ఎందుకంటే క్యూ లైన్ లో ఉన్నటువంటి సమయంలో వర్షం వచ్చినా, గాలి వచ్చినా కూడా భక్తులు ఎవరు కదిలినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఉదయం దాదాపుగా 3:30 సమయంలో అనువంశకి ధర్మకర్తలుగా ఉన్నటువంటి పోసుపట్టి అశోక్ గజపతిరాజు కుటుంబం మొట్టమొదటి దర్శనం అయితే చేసుకోవాలి. అది వంశపారంపర్యంగా వస్తున్నది, ఆలయ ఆచారంగా వస్తున్నటువంటిది. అయితే వాళ్ళు దర్శనం చేసుకుంటున్నటువంటి సమయంలో క్యూ లైన్లన్నీ కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. వర్షం కురిసినా కూడా భక్తులు వేల సంఖ్యలో ఆ క్యూ లైన్ లోకి చేరుకున్నటువంటి అయితే ఉంది. అయితే వాళ్ళ దర్శనం అనంతరం వివిఐపీలు దర్శనంతో పాటుగా సామాన్య భక్తుల దర్శనం కూడా కొనసాగుతుంది. అయితే సింహగిరి బస్ స్టాండ్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి 300 రూపాయల క్యూ లైన్ లో వెళ్తున్నటువంటి భక్తులకి ఈ గోడ ఒక్కసారిగా కూలిపోయినటువంటి నేపథ్యంలో ఈ ప్రమాదం అయితే సంభవించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రమాదం జరగడం అనేది దురదృష్టకరం. కానీ భక్తులు సింహాచలం అప్పన్న నిజరూప దర్శనాన్ని చేసుకోవడానికి వచ్చినటువంటి ఆ కుటుంబ సభ్యులు ఇలా చనిపోయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం సింహాచలం దేవస్థానం మొత్తం అంతా కూడా ఆ భక్తుల యొక్క ఆహాకారాలతో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు కూడా ఊహించరు ఇంత ప్రమాదం జరిగి ఉంటుంది, ఇంత ప్రమాదానికి సంబంధించి ఇంతమంది చనిపోతారని ఎవరు ఊహించరు. అయితే ఇప్పటికీ అక్కడ వచ్చినటువంటి విఐపీలు, వివిఐపీల సంబంధించి వాళ్ళ సేవల్లోనే మొత్తం అంత అధికార యంత్రాంగం అంతా తరించిపోతుందనే విమర్శలు కూడా రాత్రి నుంచి కూడా వస్తూనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అది సౌకర్యాలకు సంబంధించి భక్తులు అంటే వేల సంఖ్యలో వస్తారు. దాదాపుగా 2 లక్షల మంది భక్తులు 24 గంటల్లో దర్శనం చేసుకుంటారని తెలుస్తుంది. అయినా కూడా అంతమంది భక్తులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏర్పాట్లు అనేవి పటిష్టంగా ఉండాలి. ఎక్కడ అంటే వర్షాలు కురిసినా నిన్న సాయంత్రం నుంచి కూడా వాతావరణం పూర్తిగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. నిన్న సాయంత్రం చెదురుమదురుగా తుంపర్లు పడినటువంటిది అయితే ఉంది. అట్లాంటి సమయంలో కూడా వాతావరణంలో మార్పు వస్తుంది, వర్షం వచ్చే అవకాశం ఉంటుంది, గాలి వల్ల ఉంటాయి. ఇంకేమైనా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేయాల్సిందా లేదా, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అక్కడ సింహాచలం దేవస్థానానికి సంబంధించిన అధికార యంత్రాంగాన్ని, జీవీఎంసీ కానీ, జిల్లా కలెక్టర్ యంత్రాంగం కానీ, పోలీసులు కానీ చేపట్టాల్సినటువంటిది అయితే ఉండాలి. కానీ ఎవరు అది చేపట్టకుండా నార్మల్ గానే వాళ్ళు రోజువారీ పనుల్లాగా చేసినటువంటి నేపథ్యంలోనే ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ చేయడం కూడా చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని అయింది. గోడ కూలి మొత్తం ఆ పిల్లల కింద, ఆ శిథిలాల కింద అది ఆ మృతదేహాలు ఉన్నటువంటి నేపథ్యం అయితే ఉంది. గాయాల పాలైనటువంటి వాళ్ళు అయితే ఉన్నటువంటిది అయితే ఉంది. వీళ్ళందరినీ తొలగించి ఆ శిథిలాలు
నుంచి బయటకు తీసుకురావాలంటే అక్కడ వందలాది మంది భక్తులు ఉన్న సామాన్య భక్తులకి అది సాధ్యం కానటువంటిది అయితే కనిపించింది. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లి మొత్తం అంతా కూడా వాటన్నింటిని క్లియర్ చేస్తే ఇప్పటికీ 7 మృతి చెందినట్లుగా సమాచారం అయితే అందుతుంది. మొత్తం ఇప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే 4 మృతదేహాలు అయితే చేరుకున్నాయి. అంటే సంఘటనా స్థలంలోనే 6 చనిపోయారు, మరొకరు చికిత్స పొందుతూ చనిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఇంత మంది చనిపోయినా కూడా ఇప్పటికే అధికారులు ఏ ఒక్కరు కూడా ఈ ప్రమాదానికి సంబంధించి నోరెత్తి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే లేదు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అంతా సంఘటనా స్థలంలో ఉండి ప్రస్తుతం అయితే పర్యవేక్షణ చేస్తున్నారు. అనగానే సత్యప్రసాద్ రెవెన్యూ శాఖ మంత్రి కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయ చర్యలతో పాటుగా చనిపోయినటువంటి వాళ్ళు సంబంధించినటువంటి వివరాలు అడుగుతున్నారు అక్కడ ఉన్నటువంటి బంధువులు. ఎందుకంటే వాళ్ళతో పాటు కలిసి వచ్చినటువంటి నేపథ్యంలో రైట్ రాజు, ఆ గోడ ఓల్డ్ గా కట్టిందా, అంటే చాలా కాలం క్రితం కట్టిందా, లేకపోతే రీసెంట్ గా కట్టిన నాణ్యత లోపం మనకు వచ్చేది ఈ సంఘటనని మొత్తంగా అధికారుల వైఫల్యంగానే చూడొచ్చా? ఖచ్చితంగా అంటే ఈ ఉత్సవాలు జరిగిన ప్రతిసారి కూడా ఎక్కడన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వాటన్నింటిని కూడా నిర్మాణాలు చేపడుతూ ఉంటారు. అంటే గతంలో జరిగినటువంటి పాత నిర్మాణాలు ఏవైతే ఉన్నా నిర్మాణాలన్నీ కూడా కొండ మీదే ఉంటాయి. కొండ దిగువన ఏవి కూడా పాత నిర్మాణాలు ఉండే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఒకటి పాత నిర్మాణాలు ఏమైనా ఉన్నా కూడా ఘాట్ రోడ్డుకి సంబంధించినటువంటి వాటిలో ఉంటాయి. నడకదారుల్లో కానీ కొండపైకి వెళ్లే ప్లేసెస్ లో కానీ ఉండే అవకాశం అయితే లేదు. ఇది సింహగిరి బస్ స్టాండ్ పక్కన ఉన్నటువంటి 300 రూపాయలు ఆ టికెట్స్ తీసుకునేటువంటి ప్లేస్ కావడం, అక్కడ నుంచి కూడా బస్సుల్లోకి తరలించే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఎక్కువ మంది భక్తులు ఒకే చోటకి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా ఈ ఒక్క చోటనే కాదు అనేక ఆలయాల్లో తిరుమల గానీ ఇతర ఆలయాల్లో గానీ ఈ ఎక్కువ క్రౌడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా తొక్కిసలాటలు జరుగుతున్నాయి, కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి, చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా అంతమంది భక్తులు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ క్రౌడ్ ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత సెక్యూరిటీ చూస్తున్నటువంటి పోలీసులు కానీ లేదా ఆలయానికి సంబంధించిన సిబ్బంది, వాలంటీర్లు వీళ్ళందరూ చేయాల్సినటువంటిది అయితే ఉంది. కానీ ఎవరు దీని మీద సరైన దృష్టి సారించలేదు. ఒక్కసారిగా గోడ విరిగి పడిపోయింది. ఆ గోడకు సంబంధించి అంటే అది తాత్కాలికంగా నిర్మాణం చేపట్టినట్లుగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి శిథిలాలను బట్టి చూస్తే ఆ న్యూలీ కన్స్ట్రక్టెడ్ అంటే కొంతకాలం క్రితమే అది ఆ కన్స్ట్రక్షన్ చేసినటువంటి బిల్డింగ్ అదే ఆ గోడగా మనకైతే తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్క ఆ మృతదేహం కూడా ఇప్పటికే మరికొన్ని మృతదేహాలు ఆసుపత్రికి వచ్చిన తర్వాత అక్కడ నమోదు చేసి వాటన్నింటినీ కూడా ప్రస్తుతం అయితే కేజీహెచ్కి అయితే తీసుకొస్తూ ఉన్నారు. ఇప్పటికీ 4 మృతదేహాలని ప్రస్తుతం ఇక్కడికైతే తరలించినటువంటి పరిస్థితి ఉంది. అంబులెన్స్ లో మిగిలినటువంటి మృతదేహాలు కూడా ఒక్కొక్కటిగా ఇక్కడికి చేరుస్తూ ఉన్నారు. పిఎం పూర్తి చేసి వెంటనే బంధువులకు అప్పగించాలనేది అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి మృతదేహాలు అన్నింటినీ కూడా ఆ వివరాలు సేకరించి ప్రస్తుతం అయితే వాళ్ళు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనము విజువల్ లో కూడా చూడొచ్చు. ఈ అంబులెన్స్ లో ఒక్కొక్క మృతదేహాన్ని అటు సింహాచలం నుంచి ఇక్కడికి తరలిస్తూ ఉన్నారు. ఎక్కడికెక్కడ అధికార యంత్రాంగం పోలీసుల్లో కూడా దగ్గర పెట్టి వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు ఏమైనా ఉన్నాయా లేవనేది కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆ 2 మృతదేహాలు అయితే తీసుకొచ్చారు. ఇప్పటికి మొత్తము మనకు అందుతున్నటువంటి అంటే వివరాల ప్రకారం మొత్తం 6 మృతదేహాలు అయితే కేజీహెచ్కి అయితే తరలించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అవి చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించి బంధువులు కానీ కుటుంబ సభ్యులు ఏ ఒక్కరు కూడా ప్రస్తుతం అయితే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఎవరు చనిపోయారు ఏంటనేది కుటుంబ సభ్యుల్లో ఇప్పటికి కూడా ఒక క్లారిటీ అయితే లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అంటే దర్శనానికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే ఈ గోడ కూలిపోయినటువంటి క్షణంలో మొత్తం ఒక్కసారిగా తొక్కిసలాట లాంటి వాతావరణం ఏర్పడింది. దాంతో అందరూ చెల్లాచెదరయ్యారు. ఒకరికొకరు ఫోన్ సిగ్నల్స్ కూడా సరిగ్గా లేనటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీంతో ఎవరెవరు ఎక్కడ ఉన్నారనే అవకాశం అయితే కనిపించట్లేదు. సో కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం ఏ ఒక్కరు మార్చి దగ్గరికి అయితే చేరుకోవట్లేదు. చనిపోయినటువంటి బాడీస్ ని మాత్రం ఒక్కొక్కటిగా ఇక్కడికైతే కేజీహెచ్కి అయితే తరలిస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి అంటే గుర్తించి చనిపోయినటువంటి వ్యక్తి ఎవరు అనేది గుర్తింపు లేకపోవడంతో వాళ్ళని ఐడెంటిఫై చేయడం కష్టంగా అవుతుంది. ఒక స్లిప్ తో ఈ చనిపోయినటువంటి వాళ్ళు వివరాలు తెలియకపోయినా కూడా చనిపోయింది పురుషుల లేదా స్త్రీ అనేది వాళ్ళు దాని మీద ఒక స్లిప్ మీద రాసి ప్రస్తుతం ఆ మృతదేహాలను అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం వచ్చినటువంటి మృతదేహాల్లో ఒక మహిళ అదేవిధంగా ఒక పురుషుని అయితే తీసుకుని వచ్చారు. చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకైతే ప్రస్తుతం అక్కడ సింహాచలం టెంపుల్ మీద ఆ ప్రమాదం జరిగినటువంటి ప్లేస్ లో అధికారులు అయితే వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మీకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా మిస్ అయ్యారా, మిస్ అయితే వాళ్ళ వివరాలు ఇవ్వండి అని ప్రస్తుతం అయితే అధికారులు అయితే అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంత ఘోరమైనటువంటి ఈ ప్రమాదాన్ని బహుశా ఎవరు కూడా ఊహించి ఉండరు. అలా ఇంత ప్రమాదం జరుగుతుందని
ఎవరికి తెలిసి ఉండదు. కానీ జరిగినటువంటి ఈ ప్రమాద విషయంలో ఇప్పటికే అంటే అధికార యంత్రాంగం మంత్రులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆలయానికి సంబంధించి ఈ దర్శనం చేసుకుంటున్నటువంటి సమయంలో కూడా ఆ పోసుపాటి అశోక్ గజపతి రాజు, హోంమంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి ఈ అనగాని సత్యప్రసాద్, అదేవిధంగా మంత్రి కొండపల్లి శ్రీనివాసు, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, మొత్తం వీళ్ళందరూ కూడా ప్రస్తుతం అయితే ఆలయానికి వచ్చి ఈ దర్శనం చేసుకుంటున్నటువంటి సమయంలోనే ఈ ప్రమాదం అంతా జరిగింది. మొత్తం అందరూ కూడా అక్కడే ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళంతా కూడా సంఘటన స్థలానికి అయితే చేరుకున్నటువంటిది అయితే మనము చూడొచ్చు. సంఘటన స్థలానికి చేరుకుని వీళ్ళందరూ కూడా పర్యవేక్షణ అయితే చేస్తున్నారు. ఎక్కడికక్కడ కూడా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించిన పరిస్థితి కనిపిస్తోంది. రాజు, మీరు అన్నట్టు వంగలపూడి అనిత, మంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్, సిపి అందరూ కూడా ఘటనా స్థలంలోనే ఉన్నారు. ఇప్పటికే హోంమంత్రి వంగలపూడి అనిత కూడా గోడ నాణ్యతకు సంబంధించి విచారణకు కూడా ఆమె ఆదేశించారు. అక్కడున్న అధికారులకు ఎటువంటి సూచనలు చేస్తున్నారు? ఇంకా అంటే ఇక్కడ గోడ నాణ్యత ప్రమాణాలు ఏ విధంగా అనేది ఇప్పుడు దానికి సంబంధించినటువంటి వివరాలు అదే విచారణ అనేది కొనసాగుతూనే ఉంటుంది. ప్రమాదం జరిగిన తర్వాత అధికార యంత్రాంగంతో పాటుగా అన్ని శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళు వస్తారు, పర్యవేక్షణ చేస్తారు. దానికి సంబంధించిన నాణ్యత ప్రమాణాలన్నిటి ఎలా ఉన్నాయి ఏంటి అనేది వీళ్ళైతే చెక్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ప్రమాదం జరగకముందు దాదాపుగా లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. ఆ భక్తులకి ఏ విధమైనటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలనేది అక్కడ ఆలయ సిబ్బందితో పాటుగా దీనికి మొత్తం నిర్వహణ చేస్తున్నటువంటి దేవాదాయ శాఖ, అదేవిధంగా జీవీఎంసీ, పోలీసు వీళ్ళందరూ చేయాల్సినటువంటిది అయితే ఉంది. కానీ ఇక్కడ పర్యవేక్షణ అనేది ఒకవేళ వర్షాలు పడినా, గోడలు కూల్చే అవకాశం ఉన్నా, లేదా బారికేట్లు ఒకరి మీద ఒకరు పడిపోయే అవకాశం ఉందా, ఇవన్నీ పటిష్టంగా ఉన్నాయా లేవా అనేది కూడా గమనించాల్సినటువంటి అవకాశం అయితే ఉంది. ప్రతి సంవత్సరం ఇదే సమయాల్లో ఈ చందనోత్సవం సింహాచల అప్పన్నకి జరుగుతూ ఉంటుంది. అయితే ఈ నెలల్లో ఖచ్చితంగా అకాల వర్షాలు కురిసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈదురుగాలు వీస్తూ ఉంటాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకోవాలి. ఇది ఈ రోజు లేదా ఈ సంవత్సరం కొత్తగా ప్రారంభించినటువంటిది కాదు. ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి ఈ చందనోత్సవానికి సంబంధించి అధికారుల నిర్లక్ష్యం అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. హోంమంత్రి వంగలపూడి అనిత, ప్రస్తుతం అయితే వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, కొండపల్లి శ్రీనివాస్, మొత్తం వీళ్ళందరూ కూడా ప్రస్తుతం అయితే సంఘటన స్థలంలో ఉన్నారు. వీటికి కూలినటువంటి గోడకు సంబంధించినటువంటి ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి, ఇది ఎప్పుడు నిర్మాణం చేపట్టారు, దీంతో నాణ్యత లోపాలు ఎంతవరకు ఉన్నాయనే దాని మీద విచారణ చేసి దర్యాప్తు రిపోర్ట్ ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రమాదం జరిగినటువంటి తీరు, ఆ క్షణంలో సంఘటన స్థలంలో ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షుల దగ్గర కూడా వివరాలు అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఎన్ని వివరాలు అడిగినా కూడా అధికారుల నిర్లక్ష్య వైఖరి మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా 3,000 మందికి పైనే అటు ప్రజాప్రతినిధులు కానీ, విఐపీలు వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళ సేవలు తరించినటువంటి అధికార యంత్రాంగం మొత్తం అంతా కూడా సామాన్య భక్తులు చనిపోవడానికి ఒక కారణం అనే చెప్పుకోవాలి. ఇది అధికారుల మీద, వేరే వాటి మీద నిందలు వేస్తున్నటువంటి విధానం కాదు. కాకపోతే వాళ్ళు సరైనటువంటి పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇంతమంది చనిపోయారు. 7 భక్తులు ఒకే ప్లేస్ లో చనిపోయారంటేనే ప్రమాదం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే లక్షల సంఖ్యలో భక్తులు వెళ్తున్నటువంటి సమయంలో ఆ క్యూ లైన్లు కూడా కొంచెం ఆపి వాళ్ళందరినీ కూడా ముందుకు పంపించాల్సినటువంటిది అయితే ఉంది. 300 ఇప్పటికీ 1,000 రూపాయలు, 1,500, 2,000 రూపాయలు టికెట్లు అసలు ఏమయ్యా కూడా తెలియదు అనేది నిన్నటి వరకు భక్తులు అయితే ఆందోళన చేశారు. ఇప్పుడు చూస్తే ఈ ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే దానికి సంబంధించినటువంటి పర్యవేక్షణ మంత్రులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజు.